డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో మెడికల్ కాలేజీల నిర్వహణ అనుసరించాల్సిన విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 34 వైద్య కాలేజీలు పూర్తి స్థాయిలో వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కాలేజీని సందర్శించి అక్కడ ఏం అవసరాలున్నాయి, ఎంత మేర నిధులు కావాలి, తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమర్పించాలని సీఎం సూచించారు. జాతీయ వైద్య మండలి రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీ, వీటన్నింటిపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని కేంద్ర మంత్రి నడ్డా ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. అయితే నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ ను ఒక ఆప్షనల్ గా నేర్పించాలని జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, అలాగే వి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణాయన జెడ్ జోంగ్షు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ స్పష్టత లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, యువ వికాసం ఇలా అన్నింటిలోనూ ప్రభుత్వానికి స్పష్టత కొరవడిందని ఆక్షేపించారు. అయితే ప్రభుత్వం ఏమీ చేయలేదు, కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం సిద్ధమైందని విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసం రోడ్డును సైతం విస్మరిస్తున్నారని మండిపడ్డారు. వైద్య కాలేజీల్లో వసతులు లేవని ఎస్ఎంసీ లేఖ రాసిందని, వైద్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేనందుకే ఇదే ఉదాహరణ అని తెలిపారు. అయితే రాష్ట్రంలో కనీసం కోవిడ్ కిట్లు కూడా లేవని, దేశంలో 90,000 కరోనా కేసులు నమోదవుతూ ఉంటే తెలంగాణలో కనీసం కోవిడ్ టెస్టులు కూడా చేయడం లేదని చెప్పారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే 30 టీఎంసీల నీటిని హైదరాబాద్ కి రేవంత్ రెడ్డి ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. గోదావరి, బనకచెర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంటు, లేఖల ఆధారంగానే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. 90% విషయాలపై పూర్తి అవగాహన ఉందని, ప్రభుత్వంలోని వారికే విషయాలు తెలియవని, అయినా కూడా నేర్చుకోరన్నారు. అయితే గోదావరి, బనకచెర్ల గురించి ఇప్పటికే చాలా సార్లు తాము మాట్లాడామని చెప్పారు. కిషన్ రెడ్డికి సైతం లేఖ రాశానని గుర్తు చేశారు. తాను వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే లీకులు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు.